హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో రహస్యమయ ప్రదేశాల్లో ఒక 10 ప్రాంతాల విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంత్రవేత్త శాపంతో దెయ్యాల కోటగా స్థానికులు పిలుచుకునే రాత్రివేళ ప్రవేశం నిషేధించబడ్డ రాజస్థాన్లోని భాన్గఢ్ కోట. ప్రపంచంలో కవల పిల్లలు అత్యధికంగా జన్మిస్తున్న కారణంగా ట్విన్స్ టౌన్గా పేరుబడ్డ కేరళ మల్లపురం జిల్లాలోని కొడిన్హే గ్రామం భూ అయస్కాంత ప్రభావంతో నిలిపి ఉంచిన వాహనాలను సైతం వాటంతటా అవే కొండపైకెక్కే లదాఖ్లోని మ్యాగ్నెటిక్ హిల్. ఇలా అనేక వింతలున్న మన భారతదేశంలో ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. రాజస్థాన్లోని కుల్దారా సాహస పర్యాటకం చేసేవాళ్ళకి ఈ ఊరు తగిన చోటుగా పేరుగాంచింది. 200 ఏళ్ల క్రిందట పలివల బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండేవి. కనీసం 5వ శతాబ్దం నుంచి వారి కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయని చారిత్రక కథనం. మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్క రాత్రిలో ఊరంతా నిర్మానుష్యమైపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న సుమారు 85 పల్లెలు కూడా ఖాళీ చేయబడ్డాయి. కుల్దారా గ్రామ దుస్థితికి కారణం అక్కడ దివాన్ అని ప్రజలు చెప్పుకుంటున్నారు. గ్రామంలోని ఒక యువతిపై కన్నేసిన అతని నుంచి తమ ఆడబిడ్డను కాపాడుకోవడానికి ఊరంతా తమ నివాసాలను త్యజించడానికి పూనుకున్నారట. ఆ ఊరిలో ఇంకెవ్వరూ నివాసం ఉండరని, వాళ్ళు ఆ ఊరికి శాపమిచ్చి వెళ్ళిపోయారని. అయితే అలా ఉన్న ఫలంగా అలా వెళ్ళిపోవడానికి వెనుకున్న బలమైన కారణాలేంటన్నది నేటికీ తెలియరాని రహస్యంగానే ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఊళ్ళో శిథిల గోడలు, నిర్మానుష్యమైన ఆలనా పాలనా లేని గృహాలు, చడీ చప్పుడు లేని వీధులు గాలి ధూళికి పడుతున్నాయి. ఇక జైపూర్లోని జల్ మహల్ చారిత్రక నిర్మాణ విశేషాలు కలిగిన భవనం ఇది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుగారు వేట కోసం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించిన ఈ భవనం 18వ శతాబ్దంలో వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అమీర్ రాజు తమ ప్రాంతాన్ని వరద పోటు నుంచి రక్షించుకోవడానికి 2 కొండల మధ్య ఒక ఆనకట్టను నిర్మింపజేశాడు. దాంతో ఈ కట్టడం ముంపుకు గురైంది. నాటి నుంచి ఇది జల్ మహల్గా పిలువబడుతోంది. ప్రస్తుతం మాన్ సాగర్ సరస్సుగా పిలుస్తున్న ఈ జలాశయంలో తేలుతున్నట్టుగా కనిపించే జల్ మహల్ నిర్మాణ సౌందర్యం మాత్రం అద్వితీయం. 5 అంతస్తుల ఈ భవనంలో మనకు కనిపించేది పై అంతస్తు మాత్రమే. తతిమ్మా 4 నీట మునిగున్నాయి. నిజానికి ఇందులో విడిగదులు లేవు. విశాలమైన వరండాలతో స్తంభాలతో పైకప్పు మాత్రం నిర్మించి పెద్ద కోటలాగా కట్టారు. రాత్రివేళ చంద్రుని కాంతిలో ఈ భవనం, అందున్న చెట్ల నీడలు ఆ నీటిలో ప్రతిఫలిస్తూ వింత అనుభూతిని కలిగిస్తాయి. ప్రస్తుతం పర్యాటకులకు సందర్శనీయ స్థలంగా మారిన ఈ భవనం ఏవో పురాతన గాథల్ని వినిపిస్తూ ఉంటుంది. అక్కడ కవులు, కళాకారులు చెప్తూ ఉంటారు. చిత్రకారులు, ఛాయాచిత్రగ్రాహకుల కళా ప్రతిభను వెలికితీసే ఒక గొప్ప అవకాశం ఇక్కడ దొరుకుతుంది. నీట మురిగిన భవన అంతస్తుల ద్వితీయ సౌందర్యం మాత్రం మన కంటికి కనిపించదు. ఇక ఉత్తరాఖండ్లోని రూప్కుండ్ సరస్సు రహస్యం ఏంటో గాని ఉత్సుకత కూడిన కథలున్నాయి. అవును, 1942లో బ్రిటిష్ వలస ప్రభుత్వ అటవీ అధికారి కంటపడింది రూప్కుండ్. ఉత్తరాఖండ్లో ఎత్తైన పర్వతాల నడుమ ఉన్న ఈ జలాశయం కాపలా కుండగా ప్రసిద్ధి చెందింది. నీళ్లు తక్కువగాను, చుట్టూ ఉన్న మంచు కరిగినప్పుడు రూప్కుండ్ ఒడ్డున, కుండ లోపల ఎన్నో మానవ అస్థికలు దర్శనమిచ్చాయి. కొన్ని ఎముకలకు మాంసం అంటుకుని ఉంటుంది కూడా. విషయం ఇంకా స్పష్టమే కానీ సుమారుగా 870 ఏళ్ల క్రితం జీవించిన ఒక రాజు, రాణి, వాళ్ల పరివారం మంచు తుపాన్లో చిక్కుకుని మరణించారని, అది ఈ ప్రాంతంలోనే జరిగిందని, ఈ కపాలాలు, అస్థికలు వాళ్లవేనని మాత్రం కొన్ని వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే కొందరు మాత్రం వీటిని భారతీయ సైనికులవని భావిస్తున్నారు. టిబెట్ను చుట్టుముట్టినప్పుడు వైఫల్యం చెంది ఓడిన భారతీయ సైనికుల అవశేషాలని వాళ్ళంటున్నారు. మరికొందరైతే కలరా వంటి మహమ్మారి బారిన పడి చనిపోయిన ప్రజల అస్థికలంటున్నారు. ఎవరి వాదనలో నిజమన్నది మాత్రం ఎవరికీ తెలీదు. ఇక నెక్స్ట్ వన్, కేరళలోని కొడిన్హే. ఈ ఊరు భూత ప్రేత పిచాచ కథలతో, భయానక అనుభవాలతో ప్రసిద్ధి చెందలేదు. మరి 2000 మంది జనాభా కలిగిన ఈ ఊరు అసాధారణ విషయం ఎందుకయింది? ఇక్కడ ఏంటి అంత వింత? ఎందుకంటే ఇక్కడ కవల పిల్లలు ఎక్కువగా పుడుతూ ఉంటారు. కనీసం 3 తరాలుగా ఈ ఊళ్ళో మహిళలు కవలలకు జన్మనిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కనీసం 500 మంది వరకు కవలలున్నారు. పెళ్ళై వేరే ఊరికి కాపురానికి వెళ్లిన ఈ ఊరి మహిళలు సైతం కవలల్ని కంటున్నారు. ఆహారపు అలవాట్లు కారణమేమోనని చూశారు కానీ వాటిలో విశేషంగా చెప్పుకోదగ్గవేమీ దొరకలేదు. ఇక నెక్స్ట్ వన్, లదాఖ్లోని మ్యాగ్నెటిక్ హిల్. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా దిగువ నుంచి ఎగువకు పాకే వాహనాలను చూడాలనుకుంటే లదాఖ్లోని ఈ అయస్కాంత పర్వతం వద్దకు రావాల్సిందే. ఇంజిన్ ఆపేసి నిలబెట్టిన వాహనం కొండపైకి ఎగబాకుతుంది. ఇది ఇక్కడ స్పెషల్. రహదారి మీద ఒలకపోసిన నీరు రివర్స్లో కొండపైకి పారుతుంది. వర్తులాకారంలోని వస్తువులు వదిలిపెట్టారనుకోండి, అది పైకి దొర్లుకుంటూ వెళుతుంది. కొందరు శాస్త్రవేత్తలు ఇక్కడ భూ అయస్కాంత క్షేత్రం బలంగా ఉండడంతో అలా జరుగుతుందని అంటుంటే, మరికొందరు భూమి మామూలుగానే ఉంది కానీ ఇక్కడ విస్తారమైన భూపలకం అంటే విశాలమైన ల్యాండ్స్కేప్ ఉన్నందున ఆ ఆకారంలోని దృశ్యభ్రాంతి కారణంగా వస్తువులు ఇలా రివర్స్ అవుతున్నాయి అంటున్నారు.
ఏదేమైనా సరే ఇది మనకి వింతగానే కనిపిస్తుంది. ఇక పూణేలోని శనివార్ వాడ, ఇదొక భయానక గాథ. మహారాష్ట్ర పూణేలోని కోట ఇది. రాజు కావాల్సిన 16 ఏళ్ల పీష్వా నారాయణరావును అతని పినతండ్రి పినతల్లి కిరాతకంగా ఆదివాసీల చేత చంపించేశారు. అతని శరీరాన్ని ముక్కలు చేసి నదిలో విసిరేశారు. ఈ దారుణానికి సాక్షిగా నిలిచింది శనివార్ వాడ. కోట గోడలు యువకుడైన నారాయణరావు ఆత్మఘోషను ఈనాటికి వినిపిస్తాయని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోట సందర్శకుల కోసం తెరవబడింది. సాయంత్రం 6:30 కోటను మూసేస్తారు. ఆ లోపల ఎవ్వరూ ఉండకూడదు. ఉంటే వాళ్ళకి కాలరాత్రి. ఇక నెక్స్ట్ వన్, అస్సాంలోని జతిన్గా గ్రామం. పక్షుల మూకుమ్మడి ఆత్మహత్య కేంద్రంగా పిలిచే ఊరిది. ఋతుపవనాల కాలంలో అంటే సెప్టెంబర్, నవంబర్ నెలల్లో చంద్రుడు కనిపించని చీకటి రాత్రుల్లో, ముఖ్యంగా అమావాస్య రోజుల్లో వేల కొద్దీ పక్షులు ఇక్కడికొచ్చి గాల్లోనే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయి. భూ అయస్కాంత ప్రభావం ఋతుపవనాల సమయంలో మరింత ఎక్కువై పక్షుల మెదడులో ఏదో అలజడి రేకెత్తించి వాటిని ఎగిరేలా చేసి గందరగోళంగా వేటినో వాటిని గుద్దుకుని ఢీకొట్టేలా చేసి ఆత్మహత్యకు కారణమవుతుందని శాస్త్రీయంగా చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. అది ఏంటన్నది మాత్రం రహస్యమే. ఇక మహారాష్ట్రలోని లోనార్ క్రేటర్ లేక్. రాష్ట్రంలోని లోనార్ గ్రామంలో ఉన్న ఓ చిన్న సరస్సు రంగులు మారుస్తూ ఉంటుంది. 5,70,000 సంవత్సరాల క్రితం నేలరాలిన ఉల్క తాకిడికి గుంటపడి కాలక్రమంలో సరస్సుగా మారింది. బాలిస్టిక్ శిలల్లో ఏర్పడిన అతి ప్రత్యేకమైన సరస్సుగా ఇది ప్రపంచంలోనే విశిష్టమైన సరస్సు. ఇది ఇలా ఏర్పడిన కారణంగా ఒక విశిష్టతను సంతరించుకుంది. అందులోని నీరు క్షార ఆమ్ల గుణాలు రెండింటినీ కనబర్చడం మరీ విచిత్రం. ఒక్కోసారి నీటి రంగు ఒక్కో మాదిరిగా మారుతూ ఉంటుంది. అలాగే ఈ నీటిలోని సూక్ష్మజీవులు భూమి మీద మరెక్కడా కూడా కనిపించవు. ప్రత్యేక తరహా బ్యాక్టీరియా కారణంగా ఈ నీరు గులాబీ రంగులోకి మారుతుంది. దాని ప్రభావం తగ్గగానే మామూలు స్థితిలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక హిమాలయాల్లోని జ్ఞాన్గంజ్. హిమాలయ పర్వతాల్లో ఉందని భావిస్తున్న జ్ఞాన భూమి చూడగలగడం అసాధ్యమని అంటారు. విజ్ఞాన శాస్త్ర ఆధునిక జ్ఞానం కూడా దీన్ని కనిపెట్టలేకపోయింది. తపోనిష్టలతో పరిశుద్ధమైన జీవనం సాగిస్తున్న సిద్ధులకు మాత్రమే గోచరమయ్యే జ్ఞానభూమి ఇది అని చింతనాపరులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ నివసించే వారికి మరణం లేదని, అద్భుతమైన జీవశక్తి వారికి గొప్ప వరమని, శతాబ్దాల వయసు కలిగిన అటువంటి ఆత్మజ్ఞానులు అక్కడ ధ్యానంలో మునిగి ఉంటారని, వారందరి దివ్యశక్తుల మూలంగా ఆ ప్రదేశం సాధారణ మానవుల దృష్టికి కనిపించడం లేదని అంటూ ఉంటారు. అదొక సూక్ష్మలోకమని, అదృశ్యలోకమని, దివ్యలోకమని వర్ణిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్, రాజస్థాన్లోని భాన్గఢ్ కోట. ఈ కోట రహస్యం భారతదేశ రహస్యాల్లో సంక్లిష్టమైనదిగా పరిశీలకులు భావిస్తారు. ఒకానొక నాడు అది ధనధాన్యాలతో, ప్రజలతో సమృద్ధిగా, సందడిగా ఉండిన నగరమే. ఇప్పుడు మాత్రం నిశ్శబ్దం అలుముకుంది. భారతీయ పురావస్తు శాఖ వాళ్ళు స్వయంగా అక్కడికొచ్చి హెచ్చరికల పలకం ఏర్పాటు చేశారు. సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఎవరూ ఉండరాదనేది దాని సారాంశం. స్థానిక కథనాలు, పర్యాటకుల అనుభవాల ప్రకారం సదరు కోటలో ఏవో అలౌకిక శక్తులున్నాయనేది ఒక నమ్మకం. పొద్దుకురుకిన తర్వాత అవి చైతన్యం పొంది విజృంభిస్తాయంటారు. కోటలోని రాజకుమారి రత్నావళిని మోహించిన మంత్రవేత్త ఆమెను పొందలేక కోటకు శాపం పెట్టాడని స్థానికులు చెప్తూ ఉంటారు. భాన్గఢ్ కోటలో అతని ఆత్మ తిరుగుతూ ఉందని, దాని ఘోష రాత్రివేళ భయంకరంగా వినిపిస్తుందని, అది వినలేక సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారని అంటారు. చిత్రంగా కోటలోని గదులన్నిటికీ పైకప్పులు లేవు. శిథిలమై కుప్పకూలిపోయాయేమో అనుకుంటే కోట గోడలు కూడా కూలిపోయి లేదా శిథిలమై ఉండాలి. కానీ అలా లేదు. పైకప్పును పునరుద్ధరించే పనులు చేపడితే అకారణంగా చావాల్సి వస్తుందని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. అటు చారిత్రకంగానూ ఇటు గగుర్పాటుకు గురిచేసే గాథల్లోనూ ఎన్నో వింతలు విశేషాలతో ముడిపడిన భాన్గఢ్ కోట అంతుచిక్కని గుట్టును దాచుకుంది తనలో. ఇలా భారతదేశంలోని కొన్ని నిగూఢ రహస్యాలివి. మరి ఈ రహస్యాల గురించి మీ అనుభూతిని తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.